ఇప్పుడే మనం 'ఇరుముడు' సినిమా చూసొచ్చాం. కొంతమంది కొంచెం ఇదే జనరల్ రివెంజ్ డ్రామా ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. పిల్లలతో తల్లిదండ్రులు చాలా అటాచ్డ్గా ఉండవలసినటువంటి సందర్భం ఉంది సమాజంలో. డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. పర్టికులర్గా ఆడపిల్లల తండ్రులు సినిమా చూస్తే చాలా కంగారు పడేటువంటి పరిస్థితి. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? భరద్వాజ్ గారు, ఇప్పుడే మనం 'ఇరుముడు' సినిమా చూసొచ్చాం. ఎలా అనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? థియేటర్ ఎలా పరిస్థితి, ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉంది? అంటే థియేటర్స్ని చాలా ఎమోషనలైజ్ చేశాడు. ఎమోషనలైజ్ చేయడంతో పాటు ఆలోచింపజేసే ప్రయత్నం కూడా జరిగింది. అంటే జనరల్గా కొంతమంది కొంచెం ఇదే జనరల్ రివెంజ్ డ్రామా ఫార్ములా అనేస్తున్నారు కానీ అలా కాదు. చాలా సెన్సిబిలిటీస్ ఉన్నాయి సినిమా నిండా. వాటిని జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాడు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అంటే దాంతోపాటు పెరుగుతున్నటువంటి ఒక హింసా ప్రవృత్తి తాలూకా వ్యవహారము, దాడులు ఇవన్నీ మనం జనరల్గా న్యూస్లో కన్జ్యూమ్ చేస్తున్నాం. అయితే వీటి వెనకాల ఉండేటువంటి ఒక అంతఃసూత్రాన్ని చెప్పే ప్రయత్నం సినిమాలో జరగాలి, కథలో. అది దాని మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఓవరాల్గా తను అల్లుకున్నటువంటి అల్లికలో నుంచి చాలా ప్రశ్నలు అయితే ఆడియన్స్ ముందు పెట్టాడు శివ నిర్వాణ. అందులో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఆడపిల్లలకి కావచ్చు మగపిల్లలైనా సరే పిల్లలతో తల్లిదండ్రులు చాలా అటాచ్డ్గా ఉండవలసినటువంటి సందర్భం ఉంది సమాజంలో. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈ రకరకాల ఎక్స్పోజరు బయట ప్రపంచం కూడా రకరకాలుగా ఎక్స్పోజ్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ ఏ ప్రమాదం ఎట్నుంచి వాటిల్లుతుందో తెలియనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో బతుకుతున్నాం మనం. ఎవరిని పూర్తిగా నమ్మలేనటువంటి పరిస్థితి, ఎవరికి నమ్మి పిల్లల్ని అప్పజెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. డెఫినెట్లీ 100%. అందుకని ఈ పరిస్థితుల్లో పర్టికులర్గా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళాడు తను. వెళ్ళి ఈ ఇన్సెక్యూర్డ్ లైఫ్లో కనీసం జరుగుతున్నటువంటిది ఏంటి, డే టు డే లైఫ్ ఒకసారి పేరెంట్స్కి చెప్పి రివ్యూ చేసుకోవటం అనేది పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి భయం నేర్పటం కాదు. అంటే కొంచెం సర్దుకుపోండి, ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంచెం ఒదిగి ఉంటే సరిపోతుంది, ఇలా కాకుండా 10 నిమిషాలు తప్పుకుపోతే సరిపోతుంది అని చెప్తారు. కానీ అలా కాదు. సీరియస్గా అక్కడ వీలైతే ఎదుర్కోవడానికి ట్రై చేయాలి. లేదంటే గనక కనీసం రిపోర్ట్ చేసి సపోర్ట్ తీసుకునేటువంటి ఒక సపోర్ట్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవాలి. అది ఫ్రెండ్స్ నుంచి ఏర్పాటు చేసుకోవచ్చు, కమ్యూనిటీ నుంచి ఏర్పాటు చేసుకోవచ్చు, పేరెంట్స్ నుంచి బలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పేరెంట్స్ పిల్లలకి టైం కేటాయించాలి. అలాగే పిల్లలు కూడా ప్రతిదీ ఓపెన్గా పేరెంట్స్కి చెప్పుకోగలిగి ఉండాలి. ఆ పరిస్థితి వాళ్ళు ఓపెన్ చేసి ఉంచాలి, ఆ విండో ఓపెన్ చేసి ఉంచాలి వాళ్ళు. ఇది సమాజానికి సీరియస్గా అర్థం చేయించాలి అని అనుకున్నాడు తను. ఆ ఏరియాలో 2 క్యారెక్టర్ల మధ్యలో జరిగేటువంటి 4-5 సందర్భాల్లో జరిగే కాన్వర్జేషన్ నుంచి దాన్ని జనాల్లోకి అయితే ఎక్కించగలిగాడు. సినిమా చాలా ఎమోషనల్గా ఉంది. ప్రతి సీన్ని చాలా పద్ధతిగా అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. పర్టికులర్గా ఆడపిల్లల తండ్రులు సినిమా చూస్తే చాలా కంగారు పడేటువంటి పరిస్థితి. అంటే ఏం జరుగుతోంది ప్రపంచంలో మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఏ రోజు పేపర్ తీసినా కానీ ఏదో ఒక దారుణం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితి, దీనికి ఎవరు బాధ్యులు అనే అంత బ్రాడర్ స్పాన్లోకి వెళ్ళలేదు. కానీ ఉన్న విషయాన్ని తను అనుకున్న పరిధిలో బలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఒక త్రినాథ్ అనే వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించడం ఫుల్గా అనిపించింది. అవును, అదే త్రినాథ్ జీవిత ఫిక్షన్లోకి వచ్చినప్పుడు ఒక 2-3 జీవితాలు ఉన్నాయి సినిమాలు.
ఒకటి రవితేజ ఫ్యామిలీ స్టోరీ ఒకటి, దానికి ప్యారలల్గా గురుస్వామి కుటుంబ కథతో పాటు అదర్ సైడ్ కూడా ఒక ఫ్యామిలీ ఎమోషన్ని నడిపే ప్రయత్నం చేశాడు. అవును, ఏది అజయ్ ఘోష్ క్యారెక్టర్ నుంచి కూడా అవునవును, నడుపుతూ వీటి మధ్య కొన్ని మనస్పర్ధలు, లోకల్ ఈగోస్, గ్రామ కక్షలు అవి కూడా నడుస్తాయి. అవును, అండర్ కరెంట్గా చాలా లేయర్స్ ఉన్నాయి. ఆ అన్ని లేయర్స్ని క్లబ్ చేస్తూ తను ఒక భక్తి అనేటువంటి దాన్ని తీసుకెళ్ళాడు. అవును, ఈ భక్తి అనేది తీసుకువెళ్ళటం అనేది కూడా వ్యూహాత్మకంగానే ఎంచుకున్నాడు తను. అంటే భక్తి అనేది ఆ ఫార్ములాలో చెప్పడం వలన కథకి ఒక డెప్త్ రావడంతో పాటు ఎక్కువ రీచ్ అవుద్ది, ఎక్కువ జనాల్లోకి రీచ్ అవటంతో పాటు ఒక పవిత్ర భావనలో ఉన్నప్పుడు ఈ పవిత్ర భావనకి కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఎలాంటి డీవియేషన్స్ ఉంటాయి అంటే వాళ్ళు కూడా దైవత్వం అంటే ఏమిటి, ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏదో మేరకు యుద్ధం చేయాల్సి ఉంటుంది. అదే కన్వే చేస్తుంది. మీరు ఏ దేవుడి చరిత్ర తీసుకున్నా కానీ, ఏ పురాణం తీసుకున్నా కానీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మంచి చెడు మీద సాధించేటువంటి విజయం అదే పద్ధతిలో నడుస్తుంది. ఈ దైవ మార్గాన్ని అవలంబించేటువంటి వాళ్ళు, పర్టికులర్గా బోధలు చేసేటువంటి వాళ్ళు సమాజంలో ఏదైనా క్రైసిస్ ఎదురైనప్పుడు సరెండర్ అవ్వకుండా తాము నిలబడటంతో పాటు చుట్టుపక్కల వాళ్ళని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కొంత రియలిస్టిక్ పద్ధతిలో అనిపించింది నాకు ఎందుకో. అదే కొంత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులనే సైనికులుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. అది బాగుంది. నిజానికి ఏ సినిమాలోనైనా నడపవలసిన లైన్ అదే. అందుకని ప్రతిదీ చాలా పద్ధతిగానే ఆలోచించి వెళ్ళారు సినిమాలో. ఎక్కడా పెద్దగా అంటే రొటీన్ అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాల్లో ఇలాంటి సమస్యలు తొడమటం మనం చూసాం. పర్టికులర్గా బాలకృష్ణ గారి భగవంత్ కేసరి నుంచి మొదలై 2-3 సినిమాల్లో చూసాం. అయితే దీనిలో ఇతను ఎంచుకున్నటువంటి ఏరియా వేరు, ఇష్యూ వేరు, ఆ సమస్య చుట్టూ ఉన్నటువంటి డైమెన్షన్స్ వేరు. నిన్నో మొన్న చూసాం మనం ఒక ప్రిన్సిపాల్ని ఇక్కడే అవునవును తెలంగాణలో ఒక ప్రిన్సిపాల్ని డబ్బుల కోసం చంపేసినటువంటి విద్యార్థుల కథ చూసాం మనం. అది డబ్బులు ఒకటే కాదు, సెల్ ఫోన్లో వీడియోలు తీసి తను రెడీ హ్యాండెడ్గా పట్టుకుందంట. గంజా ఏదో కొడుతుంటే అన్ని విద్యార్థులని రెడీ హ్యాండ్గా పట్టుకుంది. ఆ ఫోన్లో వీడియోస్ అన్నీ కలిపి వెళ్ళిపోతే ఇంట్లో అని వాళ్ళు ఇక రకరకాల లేయర్స్ పెట్టుకుని, అంటే ఆ స్థాయి దాడి చేయాలి అనేటువంటి ప్రవృత్తి. కత్తి పట్టుకొని వెళ్ళాడంటేనే ఆ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్తో వెళ్ళారు. ఆవిడ గుర్తుపట్టిన తర్వాత వీడు అనివార్యంగా అటాక్ చేశాడు. అదే కాబట్టి అంటే హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది సమాజంలో అనేది కూడా ఒక లేయర్ నడిపాడు ఇందులో. స్కూలింగ్ అనేది ట్రబులింగ్లో పడిందేమని చెప్పేసి విద్యా చుట్టూ అంటే స్కూళ్ళల్లో టీచర్సు వాళ్ళ బిహేవియరు అది కూడా తడిమాడు. అంటే వీళ్ళు ఏదో వస్తున్నారు మన దగ్గరికి, మనం ఏదో కూర్చోబెట్టుకుంటున్నాం అనే పద్ధతిలో కాకుండా ఒక రకమైనటువంటి పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ డైలాగ్ మామూలు కాదు కదా. ఆ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళు కూడా ఏదో మెకానికల్గా తయారైపోతే, అది మెకానికల్గా తయారవటం మాత్రమే కాదు, వాళ్ళు విద్యార్థుల మీద వాళ్ళ పద్ధతిలో వాళ్ళు దాడులు చేస్తాయి. ఇది మొదటి నుంచి డౌట్ ఉంది దీనికి. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి అవునవును కొంత ఆ ఏరియాలో కథ నడుస్తుంది, స్కూల్ నేపథ్యము అనేది అర్థమవుతూనే ఉంది. దాన్ని కూడా అది ఒక లేయర్గా నడిపాడు. అదేలేండి, ఏ చెప్పినా కానీ ఈ త్రినాథ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు కదా. అంతే చెప్పుకుంటూ. రెండోది త్రినాథ్లోను అతని కూతురు క్యారెక్టర్లోనూ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎలిమెంట్ ఏంటంటే
తమ సమస్యలకి తాము రెస్పాండ్ అవ్వటము లేకపోతే రియాక్ట్ అవ్వటము కాకుండా సమాజం పట్ల ఒక కన్సర్న్తో ఉండటము, సమాజం సమస్యల్లో ఉన్నప్పుడు దానికోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక చొరవ, ఒక ఇంటెన్షన్ని ఆ క్యారెక్టర్లకి ఒక మెయిన్ ఎలిమెంట్గా వాడాడు, 2 క్యారెక్టర్లకి కలిపి. అసలు అవును. అది చాలా కదిలించింది. అవును, అందరూ కూడా ఈ క్యారెక్టర్లు చూస్తున్నాం, లేకపోతే రవితేజని చూస్తున్నాం, లేకపోతే వాళ్ళని చూస్తున్నాం కదా, మొత్తం కళ్ళ ముందు ఒక జీవితం కనపడ్డట్టు అనిపించింది. అదే రియల్గా ఒక మనం అక్కడే ఉండి చూస్తున్నాము ఆ ఊళ్ళో. అవును, అందుకోసం ఆ ఎఫెక్ట్ రావటం కోసం తను ఒక ప్రయోగం చేశాడు. అదే ఆ రియల్ లొకేషన్స్లోకి వెళ్ళి ఆ ఊరు అవన్నీ యాక్చువల్ ఏరియాలో ఆ డిస్టెన్సెస్, ఆ ఊళ్ళ మధ్య ఉండే దూరము, దాన్ని బట్టి కథ రాసుకున్నాడు. అదే కథని రియల్ లొకేషన్లో లొకేట్ చేసి నడపటం వలన అది ఒక ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫ్రెష్నెస్ అను బాగా మంచి ఎఫెక్ట్ ఉంది అది. సీలేరు ఏరియాకి కథను తీసుకెళ్ళి ఏదో ఆ ఏరియాలో కథ జరుగుతోందని చెప్పి వదిలేయటం కాకుండా ఆ టోటల్ ఆ టెరైన్ మీద కథని నడుపుతున్నాడు అనేది ఆ క్యాన్వాస్ జనాలకి కన్వే అయింది. అందుకని అది కొత్త ఫీలింగ్ ఇచ్చింది. ఇవన్నీ రెండోది, ఏ క్యారెక్టర్ కూడా తన పరిధిని మించి వెళ్ళలేదు, అలాగని ఆ క్యారెక్టర్ని డిజోన్ చేసుకుంటున్నట్టుగా కూడా ఎక్కడా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రమోషనల్ ఈవెంట్లో ఎంత ఎమోషనలైజ్ అయ్యారో ఆ ఎమోషన్ కనిపించింది ప్రతి క్యారెక్టర్లోనూ. అంతే తమకి అంటే తమకి ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని నటించారు ప్రతి ఒక్కరు. అదే అందుకని ఆ ఎమోషన్ కనిపించింది మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో ఓవరాల్గా ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంది సినిమాలో. ఎమోషనల్ డ్రైవ్ మాత్రమే కాదు, ఇది కొంత ఆలోచించాల్సినటువంటి అంశాలను కూడా తడిమాడు సినిమాలో. అందుకని ఇది ప్రయోజనాత్మకమైనటువంటి భక్తిరస నేపథ్యంలో నడిచే కథ. ఓకే, అంటే ఫైనల్గా మనం ఇప్పుడు దీని హిట్ కొలమానం ఉంటుంది కదా, రవితేజ గారికి ఒక హిట్ పడ్డట్టేనా అని. అంటే మంచి సినిమా తీశారు, మంచి ప్రయత్నం చేశారు. హిట్ చేయటము అనేది ఇప్పుడు ప్రేక్షకుల చేతిలో, ప్రేక్షకుల బాధ్యత.